శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 12వ తేదీ గురువారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచర రీత్యా ఏం జరగబోతుంది అంటే గనక సాయంత్రం లోపు ఈ యొక్క వార్తను అయితే మీరు అందుకోబోతున్నారు. ఇలాగే జరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, సాయంత్రం లోపు మీరు అందుకోబోతున్న ఆ యొక్క వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున మీ చిన్నతనానికి సంబంధించిన జ్ఞాపకాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. అలాగే ఈ రోజున మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు. కావున ఈ యొక్క జ్ఞాపకాలు పదిలంగా ఉంచి మంచి జ్ఞాపకాలు నెమరు వేసుకునే ప్రయత్నాలు చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో చెడు ఉంటుంది. గతం తాలూకా చెడు జ్ఞాపకాలు కాదండి. ఈ రోజున మంచి జ్ఞాపకాలు, మీరు చేసినటువంటి మంచి పనుల గురించి గుర్తు తెచ్చుకోండి. వాటిలో మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ప్రధానమైంది ఏమిటంటే గనక కనీసం అప్పుడప్పుడైనా సరే మీ యొక్క సంతానం విషయంలో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కఠినత్వాన్ని తగ్గించుకోండి. పిల్లలను కఠినంగా కాదండి, చాలా వరకు కూడా ప్రేమతో పెంచాలి. వారి పట్ల మీరు తీసుకునే నిర్ణయాలు వారిని చాలా వరకు కూడా మనసు గాయపరుస్తున్నాయి. కావున ఈ విధమైన ఆలోచన ఈ రోజున చేయండి. సాయంత్రం లోపు అయితే పిల్లలకు సంబంధించి కాస్త ఇబ్బందికర వార్తలు వినాల్సి వస్తుంది. వారికి సంబంధించి దురలవాట్ల విషయంలో కావచ్చు, లేకపోతే గనక వారికి సంబంధించిన మానసిక వేదన గురించి కావచ్చు, ఈ రోజున మీకు అవగతమవుతుంది. కావున ఓర్పుగా, సహనంగా వారి యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. అన్నింటికీ కోపాన్ని తెచ్చుకోవద్దు, ఆవేశాన్ని ప్రదర్శించవద్దు. ఆవేశపూరిత నిర్ణయాలు ఈ రోజున తీసుకోవద్దు. మీ సంతానం విషయంలో మీరు ఆలోచించి జీవిత భాగస్వామితో మాట్లాడి ఏ విధంగా వారు మార్పు చెందుతారో ఆ విధంగా తగు ఆలోచనలు చేయండి. సాయంత్రం లోపు మీ చెవిన పడుతున్న ఈ వార్త మీకు మానసిక ప్రశాంతత కోల్పోయేలాగా చేయొచ్చు. కానీ మీరు భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటే గనక మీ యొక్క జీవితంతో పాటుగా కుటుంబ జీవితం కూడా మార్పు చెందుతుంది. ఎప్పుడైనా సరే మంచి మాటలతో సంతానానికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇప్పటి ఈ లోకంలో మంచి ఏమిటో చెడు ఏమిటో వారికి బేరీజు వేసుకుని ఆ యొక్క తేడా మీరు వారికి అవగతం అయ్యేలాగా చేయండి. అలాగే మీకు వారికి వెంట్రుక బాసి సన్నమంత దూరం అనేది వచ్చింది. మీరు వారితో మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి, వారి యొక్క ఆలోచనలు తెలుసుకోండి. అలాగే వారి యొక్క భావాలకు తగు గౌరవాన్ని ఇవ్వండి. అప్పుడే వారు మీతో చాలా వరకు కూడా ఫ్రీగా ఉంటారు. ఎప్పుడు కూడా పిల్లలను పట్టించుకోవాలి. మీ పని మీదే అన్నట్లుగా ఉండకూడదు. పని ఒత్తిడి అందరికీ ఉంటుందండి, కానీ కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ రావాలి. ఈ యొక్క తప్పిదం ఈ రోజున తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.